accidents involving meat variation. పాములు చి 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 చి, కప్పలు యాక్, ఎలుకలు థూ, అబ్బబ్బబ్బబ్బ యాక్, అబ్బబ్బబ్బబ్బ యాక్ థూ. ఏందిరా బామర్ది, టీవీలో ఏం కనిపించిందిరా? అట్టా వ్యాక్ వ్యాక్ అంటున్నావు. బావా, పాముల ఫ్రై అంట, కప్పల కర్రీ అంట, ఎలకల రోస్ట్ అంట. ఎంత విచిత్రంగా ఉందో. చిచి, జనం ఎలా తింటున్నారో చూడు బావా. ఇందులో విచిత్రమేముంది బామర్ది? మనిషి పాముల్ని, కప్పల్ని, బొద్దింకలను, ఎలకల్ని తింటాడు. ఇందులో ఈ చిత్రమేముంది? అదే ఒక ఎలుక మనిషిని తినిందనుకో, అది విచిత్రం అంటే. అబ్బా, కక్కుతావేమో, ఆ ఛానల్ మార్చురా. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావు బావా? అలాంటి న్యూస్ కూడా చూపిస్తున్నారు బావా. ఏందిరా, కామెడీయా? నిజం బావా, నిజం బావా నేను చెప్పేది. చూడు బావా, చూడు చూడు చూడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం అంటే మామూలు దారుణం కాదు, దారుణాది దారుణం. 10 రోజుల వయసున్న పసికందును ఎలుకలు కొరుక్కు తిని చంపేసిన ఘోరం గుంటూరు సర్కారీ ఆసుపత్రిలో జరిగింది. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే చిన్నారి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. చిన్నారిని చంపిందెవరు? నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందా? సరైన సదుపాయాలు కల్పించని ప్రభుత్వమా? ఖరీదైన వైద్యం చేయించలేక విధులేని స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే నిరుపేద తల్లిదండ్రుల? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఒరే బామర్ది, ఈ భూమి మీద సకల చలరాస్తుల ప్రాణులను తినే హక్కు ఒక్క మానవుడికి మాత్రమే ఉందిరా. కానీ మానవుడిని తినే హక్కు ఏ ప్రాణికి లేదు. ఒరే, ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉందిరా. ఇది విచిత్రం కాదు, అన్యాయం, అమానుషం. పద వెళ్ళి అడుగుదాం. ఏందిరా ఆవేశము? ఎందుకురా అంత బీపీ? అడుగుదాము. ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళాలి? ముందు అదేనా చెప్పు. ఇంకెక్కడికి? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి డ్యూటీ డాక్టర్ని అడుగుదాం. మనము ముందు అడగాల్సింది డ్యూటీ డాక్టర్ని కాదురా. మినిస్టర్ని కాదురా. మరి ఆ దేవుణ్ణా? అబ్బా, దేవుణ్ణి కాదురా. మనం అడగాల్సింది ఎలుకను. ఆ పసిబాలుణ్ణి ఎందుకు తిన్నావు అని ఎలుకను అడగాలి. ఎలుకనా? ఎలుకనా? చీమా చీమా ఎందుకు కుట్టావని అడిగినట్లు ఎలుక ఎలుక ఎందుకు కొరిగావు అని అడగాల? ఒరే బామర్ది, ఆ చీమ కథలో తెలుసుకోవాల్సింది చాలా ఉందిరా. క్రింద నుండి పైదాకా ఇన్వెస్టిగేషన్ చేసి నిజం తెలుసుకోవాలి అనే ఓ సత్యం ఉందిరా. అందుకే ఎవరిని అడగాలో నేను చెప్తాను. పద పద. అదిగో ఎలుక, ఆగు. మనల్ని చూసి భయపడి పారిపోతున్నావా? భయపడ్డానికి నువ్వు పిల్లివి కావు, పిల్లి కూనవు కూడా కావు. ఆఫ్టర్ ఆల్ ఇన్సల్ట్ బాబా. మనుషులమంట. మేము ఆఫ్టర్ ఆల్ మనుషులం కాదు, నీ అంతు చూడడానికి వచ్చాం. ఆ పిల్లాన్ని ఎందుకు తిన్నావు చెప్పు. చెత్త ప్రశ్న. నువ్వెందుకు తిన్నావు అంటే ఏం చెప్తాం? ఆకలేసింది, తిన్నాం. ఆగు. ఆకలేస్తే నువ్వేమనే తింటావా? నువ్వు ఆగు. నీ కోపం నా మీద కాదు, ఈ చెత్త తీయని వారున్నారే వాళ్ళ పైన చూపించు. కొన్ని సంవత్సరాలుగా ఈ ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్తలో హాయిగా ఫ్యామిలీ చేసుకున్నాం. మరి 100ల సంఖ్యలో పెరిగిపోయాం. ఇక్కడున్న తిండి సరిపోదు, మరి మేమేం తిని బతకాలి? అయినా నీ ఆకలి కోసం పసిపిల్లాన్ని తింటావా? తప్పు కాదు. తప్పు తప్పు అంటూ ప్రపంచమంతా మా ఎలకల మీద పడి ఏడుస్తున్నారేంటయ్యా? ఇంతకు ముందు చెత్త కుండి పక్కన పసిపిల్లలు పందులు పీకు తినలేదా? మొన్నటికి మొన్న ఢిల్లీ హాస్పిటల్ పక్కన పాపలు కుక్కలు చినుపుకు తిన్నాయి. అంతెందుకు, కందిరీగ సైజులో ఉన్న దోమలు పసి
పసిపిల్లలను కొడుతా ఉంటే దెబ్బకు పసిపిల్లలు లేచిపోతున్నారు. అసలు దీనికంతటికీ కారణము ఈ చెత్త. ఈ చెత్త ఎందుకు ఎత్తలేదో వారి పైన పడి ఏడవండి. ఆగు, నువ్వు స్వచ్ఛ భారత్ గురించి స్పీచులు నంచడానికి నువ్వేం ప్రధానమంత్రివి కాదు. ఇందులో నీ తప్పుంది. ఇదిగో మంచి ఆకలితో ఉన్నా తప్పు తప్పు అని మరోసారి అన్నావనుకో ఒకే దెబ్బకు గుటుక్కును మింగేస్తా. బావా, ఎలక మనల్ని తింటా అంటుంది. ఎలక అన్న దాంట్లో నిజముంది బామర్ది. ముందు ఈ చెత్త ఎందుకు తీయలేదు వాళ్ళని అడగాలి. పోదాం పద. చేయండియ్యా, ఏంటి పడుకున్నారు? మీరెవరయ్యా? ఏమడుగుతున్నారు మీరు? మీరు పని చేయలేదని ఎవరైనా అడగొచ్చు. ఏందయ్యా మీరు అడిగేది? ఇందులో మా తప్పేమి లేదు. ఉన్నది మేమిద్దరమే. అన్ని వార్డులు క్లీన్ చేస్తూ పోతుంటే ఒకవైపు ఊడుస్తున్నాము, ఒకవైపు చెత్త వేస్తున్నారు. ఏంటమ్మా ఇది? హాస్పిటల్ చుట్టూ ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. ఈ హాస్పిటల్లో ఊడ్చిందే అక్కడంతా చెత్త పడింది. డ్యూటీలో ఇలా కూర్చోకపోతే ఆ పేరుకుపోయిన చెత్తనంతా శుభ్రంగా ఊడ్చి బయట ఎక్కడో ఒక చోట వేయచ్చు కదా. మా పని మేము చేస్తున్నాం సార్. అక్కడ చెత్త ఎత్తేసే వాళ్ళు చూసుకోవాలి. అది కాదమ్మా, అక్కడ కూడా మీరే ఎత్తేయచ్చు కదా. ఏందయ్యా వాళ్ళు అడుగుతున్నారు? మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఊరంతా ఊడ్చమంటారా? ప్రపంచమంతా ఊడ్చమంటారా? భలే అడుగుతున్నారు. అది కాదయ్యా, శుభ్రంగా ఊడ్చడము మీ డ్యూటీ కదా అని. చెప్పడానికి అందరూ చెప్తారు. మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? కడుగుదామంటే నీళ్ళు రావడం లేదు. మా కష్టాలు ఎవరు వింటారు? ఏందయ్యా, నీ తప్పేమీ లేనట్టు మాట్లాడుతున్నావు. ఇదిగో ఏమైనా అడిగేది ఉంటే పై వాళ్ళని పోయి మా తప్పేమి లేదు, అంతా పై వాళ్ళని అడగండి. ఏంది బాబోయ్, ప్రతివాడు పైవాన్ని అడుగు అంటుంటే పైన ఉండేది ఆ దేవుడే కదా. అంటే మన ఇద్దరం చనిపోయి ఆ దేవుణ్ణి అడగాల? బామర్ది, నీ బుర్ర బూజు పట్టింది బామర్ది. పైవాడిని అంటే దేవుణ్ణని కాదు, వారి పై అధికారిని అడగమని అర్థం. డ్యూటీ డాక్టర్ని అడగమంటే మీరు వచ్చి అడగడం బాగానే ఉంది, కానీ మా డ్యూటీ చేయడానికే మాకు టైం చాలడం లేదు. కానీ మీకు సమాధానం ఏమని చెప్పాలి? పాపం మా పసిపిల్లాన్ని ఎలకలు కొరికి. ఆపండి, ఇందులో మా తప్పేముంది? తల్లిదండ్రుల మాట విని మమ్మల్ని తప్పు పడితే ఎలా? మా డ్యూటీ తర్వాత స్టాఫ్ చూసుకోవాలి. అది కాదు సార్, శుభ్రంగా ఉంచమని కింది స్టాఫ్ కు కమాండ్ చేయండి. చేయడానికి తగిన స్టాఫ్ లేదు, ఉన్న పనిముట్లు లేవు. ఒక డాక్టర్గా మీరే అలా అంటే ఎలా సార్? పాపం ఆ పసిపిల్లాడు ఎలకలకు బలైపోయాడుగా సార్. అది బ్యాడ్ ఇన్సిడెంట్, అలా జరగకూడదు. కానీ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము చాలా బిజీ. బ్రష్ చేసుకోవడానికి కూడా టైం లేదు. రెస్ట్ రూమ్స్ లేవు, టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు. మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే మా పైన సూపరింటెండెంట్ గారు ఉంటారు, వారిని అడగండి. ప్రతివాడు తన తప్పు లేదంటున్నాడు, పైవాన్ని అడగమంటాడు. ఇలాగే అడుగుతూ పోతే మనం పైకి పోతాం. పద బావా, ముందు మనం ఇంటికి పోదాం. అబ్బా, అదే తప్పు బామర్ది. నిజం తెలుసుకోవాలి అని అంటే కొంత తిరగాలి, కొంత కష్టపడాలి. పద పోదాం. అబ్బా, ఆ సూపరింటెండెంట్ ఉన్నాడో లేదో? ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, అన్ని చూస్తున్నాను, కానీ నేనేమి చేయలేను. మీరే అలా అంటే ఎలా సార్? ఈ హాస్పిటల్ పరిస్థితి, ఆ పిల్లాడి మృతి గురించి తెలుసు, అన్ని చూస్తున్నాను, అన్ని తెలుసుకున్నాను, కానీ నేనేమి చేయలేను. సార్, మీరేం చూస్తున్నారో ఏం తెలుసుకున్నారో అదైనా మాకు చెప్తారా? ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల టెస్టింగ్లు ఉన్నాయని తెలుసుకున్నా, కానీ అవి అప్పుడప్పుడు మాత్రమే పనిచేస్తాయని తెలుసుకున్నా. హాస్పిటల్ చుట్టూ చెత్త చెదారం ఉందని తెలుసుకున్నా, కానీ అవి ఎన్నటికీ క్లీన్ చేయించలేనని తెలుసుకున్నా. పని చెయ్యని స్టాఫ్ను చూస్తున్నా, కానీ వారితో పని చేయించడం నా వల్ల కాదని తెలుసుకున్నా. దీనిని బట్టి మీరు ఉన్నా ఒట్టి సున్నా
అని నేను తెలుసుకున్నా. సార్ మీరే ఇలా సమాధానం ఇస్తే ఇక మేము ఎవరిని అడగాలి సార్? ప్రభుత్వాన్ని అడగండి అయ్యా, మాపై ఉన్న అధికారులను అడగండి. బావా, ఇంత పెద్ద అధికారి కూడా పై వాళ్ళని అడగమని అంటున్నాడు. వీళ్ళంతా పని దొంగలు, రాణాగాళ్ళు. తప్పు. వీళ్ళందరికీ డ్యూటీ చేయాలని ఉంటుంది, వీళ్ళందరికీ ప్రజాసేవ చేయాలని కూడా ఉంటుంది. అన్నీ చెయ్యాలని ఉన్నప్పటికీ వాళ్లకు కొన్ని సమస్యలున్నాయి. ఆ సమస్యల పరిష్కారం ప్రభుత్వం దగ్గరుంది, పరిపాలించే పాలకుల చేతుల్లో ఉంది. పోదాం. అందరూ వినండి. గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో 10 రోజుల పసిపిల్లాన్ని ఎలకలు కొరకడం మీరందరూ విని టీవీలో చూసి స్పందించి స్వచ్ఛందంగా ర్యాలీగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మనందరి బాధ్యత కూడా. ఇప్పుడు మేము మంత్రి గారిని కలిసి వస్తాం. అంతవరకు మీరందరూ ఇక్కడే ఉండండి. మన డిమాండ్స్ అన్ని కూడా ఈ మెమోరాండంలో ఉన్నాయి. మంత్రి గారికి ఇచ్చి పరిష్కారం చేయమని చెప్పి పిలిపించి వస్తాము. అంతవరకు మీరందరూ ఇక్కడే ఉండండి. రండి ఏమి కావాలన్నా అడుక్కోండి. ఇలా జనాన్ని తీసుకొని రావడం దేనికి? బావా, మర్యాద లేకుండా ఏంటి బావా ఇది? అబ్బా, అది ఎన్నికల రోజులలో మాత్రమే ఉంటుందిరా, మనమే సర్దుకోవాలి. పద. అదే సార్, మొన్న ఎలకల దాడిలో ఓ చిన్న పిల్లాడు చనిపోయాడు కదా, దాని గురించి. బాలుడు చనిపోయాడని తెలిసింది, చాలా బాధాకరం. బాలుడి ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలియజేశాం. అబ్బా, సంతాపం గురించి కాదు సార్. ఆ పిల్లాడి కుటుంబం, ఆ పసివాని కుటుంబానికి నష్టపరిహారంగా 5 లక్షల రూపాయలు అందజేశాం. అవన్నీ సరే సార్, హాస్పిటల్లోనున్న చెత్తా చెదారం గురించి ఏం చెప్తారు? అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం, అందరూ స్పందించి క్లీన్ చేశారు. ఇలాంటి విషయాల్లో మేము ముందే ఉంటాము. ఒక ప్రాణం పోయిన తర్వాత స్పందించడం కాకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం సార్. అందుకే ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పేరుతో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అది కాదు సార్, ప్రభుత్వ ఆసుపత్రులలో వారి ఆరోగ్యం గురించి, వారి మంచి చెడ్డల గురించి, వారి వసతుల గురించి మీరేం పట్టించుకుంటున్నారు అని అడుగుతున్నాం. అసలు దాని గురించి ఏం ఆలోచన చేస్తున్నారు సార్? ఏం చేసినా మా బాధలు ఎలా ఉంటాయో వినండి. ఆరోగ్యశ్రీని రద్దు చేసి ఆ 1000 కోట్ల ఆస్తులను ప్రభుత్వ ఆసుపత్రులకు ఖర్చు పెడితే ప్రజలు ఊరుకుంటారా? చెప్పండి. పోనీ మార్కెట్లో కేజీ 40 రూపాయలు దొరికే బియ్యాన్ని 1 రూపాయికి ఇస్తున్నాము, దాన్ని 2 రూపాయలు రెట్టింపు చేసి ఆ నిధిని ఏమన్నా ఆసుపత్రికి మళ్లించాలంటే ప్రజలు ఊరుకుంటారా? మా పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటేస్తారా, ఊడగొడతారా? డౌట్ లేకుండా ఓడించడం ఖాయం. ఆ డిమాండ్లన్నీ కూడా మెమోరాండంలో రాసి కింద పిఏ గారికి ఇచ్చాం. అర్థమైంది కదా? పరిశీలిస్తాం, పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అర్థమైంది కదా? ఇక వెళ్ళి రండి సార్. బావా, మనం పైకి ఆ పైకి తిరగడమే గాని పరిష్కారం దొరికేటట్లేదు. బామర్ది, అన్ని సమస్యలకు పరిష్కారం దొరకడానికి ఇదేమైనా సినిమా అనుకున్నావా? జీవితం. మినిస్టర్ గారికి మనం మెమోరాండం ఇచ్చాం కదా, కొన్నాళ్ళు ఆగుదాం, చూద్దాం. మెమోరాండంలో ఏముంది బావా? అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచాలని,
అవసరమైన చోట స్టాఫ్ను పెంచాలని, స్కానింగులు, టెస్టింగ్ల కొరకు కొత్త పరికరాలు కొనుగోలు చేయాలని, పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యం ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మెమోరాండంలో రాసి ప్రభుత్వానికి అందించాం. మంత్రి గారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమ్మయ్యా, అన్ని పనులు ప్రభుత్వమే చేస్తుందంట. పదండి, హాయిగా ఇంటికి పోదాం. పదండి. ఆగండి. ప్రభుత్వం తన పనులు చేసినప్పటికీ మనం కూడా బాధ్యతగా కొన్ని పనులు చేయాలి. మనమేమి చేయగలం బావా? చెప్తాను. మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నెలకొక్కసారి స్కూల్స్, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలను మనం స్వచ్ఛ భారత్ పేరుతో శుభ్రపరచడం మన కర్తవ్యంగా భావించాలి. ఇదే స్ఫూర్తితో మీరందరూ స్వచ్ఛందంగా పాల్గొంటారని, ఆ బాధ్యత మనందరిపై ఉందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మేమేమంటాం? మీరేటంటే అదే అంటాం.